సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 15వ వచనం వెయ్యి. ఏమండి, ఆయనను గూర్చి సాక్ష్యం చెప్పబడింది. 16వ వచనం వెయ్యి. ఆయన పరిపూర్ణతలో నుండి, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమే. 17వ వచనం వెయ్యి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సత్యమును అనుసరించి పాపి అయిన మానవుడు శిక్ష పొందాలి, కృపను అనుసరించి పాపికి రక్షణ కావాలి. సత్యమును అనుసరించి పాపికి శిక్ష పడాలి, ఓకే, శిక్ష ఖరారు చేశాడు. కృపను బట్టి పాపికి రక్షణ ఇవ్వాలి. మరి సత్యమును గౌరవించి పాపిని ప్రేమించి ఈ రెండు నెరవేర్చడానికి ప్రాణం పెట్టినటువంటి ఏకైక దైవం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. ఇంకెంత క్లియర్గా చెప్పాలి? చాలా స్పష్టంగా అందించాను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అద్వితీయ తండ్రి మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొన్నాము, కుమారుడి మహిమను అన్నాడు. ఏమండి, దేవుణ్ణి ఎవడు ఎప్పుడూ చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మూల భాషలో ఏముందో తెలుసా? అద్వితీయ కుమారుడే అన్న కాడ పుట్నోట్లో అద్వితీయ దేవుడే అనుంది. చూడు, నీ బైబిల్లో పుట్నోట్ చూడు. అద్వితీయ కుమారుడే అన్నకాడు ఒక సంఖ్యేసి కింద మూల భాషలో ఏముందో తెలుసా? అద్వితీయ దేవుడే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రవక్తనా దేవుడా? అది యేసు అపోస్తలుడు, ప్రవక్త, పరిశుద్ధ సేవకుడు, మనుష్య కుమారుడు, ప్రధాన యాజకుడు, వీటన్నిటితో పాటు ఆయన దేవుడు. ఆ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పాత్రలన్నీ పోషించాడు. అది అసలు పాయింట్. అర్థమైందా? ఆ భూమి మీదకి రాకముందు ఆయన సంపూర్ణ దైవం. భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దైవత్వం అంతా వదిలేసి సంపూర్ణ మానవుడుగా వచ్చాడు. దేవుడుగా దిగి రావచ్చుగా అంటే కుదరదు. అట్లా బల్లెపు పోటు పొడిచారు అనుకో, ప్రక్కడొక్కలో రా అంటాడు. ఎందుకు? శీలలు కొట్టారనుకో దిగవు. అసలు దేవుడుగా దిగి రావడానికి అసలు ఈ భూమండలమే సరిపోదు. ఆయన ఎంత ఉన్నాడు? దేవుడే జానాబెత్తుడు ఉన్నాడా? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా, నజరేయుడా యేసయ్యా. దేవునికి మహిమ. ఇంత విశాలమైన విశ్వాన్ని కలిగి ఉన్న ఆకాశాన్ని జాన్తో గొలిచాడు. అంటే కరెక్ట్గా మోరేస్తే 2 మూరలు కాల ఆయన మోరతో, అందుకని జానను వాడాడు. ఇంత పెద్ద విశాల విశ్వం ఉన్న ఆకాశమును జానతో గోల్చాడంటే ఇక ఆయన పర్సనాలిటీ ఊహించండి ఒక్కసారి. ఇంత విశాల విశ్వంలో ఈ భూమండలం ఎంత? రవ్వంత. ఈ రవ్వంత దానిలోకి ఆయన ఉన్నట్టు ఎట్టొస్తాడు? దేవుడు డైరెక్ట్ రావచ్చుగా. వైసా నహి హోతా భయ్యా,
మరి అలాగని సృష్టి యొక్క పాప పరిహారార్థమై సృష్టికర్త బలియాగం జరగకపోతే రక్షణ లేదు. గనుకనే ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ వింత త్యాగం త్యాగం త్యాగం. ఎంత చిత్రమో ఏమి చోద్యమో, ఎంత చిత్రమో ఏమి చోద్యమో. యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం. దేవునికి మహిమ. ఇప్పుడు ఆయన రాకపోతే రక్షణ ఉందా మనకి? కొన్ని దేవుడు ఉన్నట్టు భూమి పట్టిద్దా? ఎట్లా ఒకటి ఇరుక్కొని వచ్చాడు అనుకుందాం, ఎవడైనా చంపగలడా? కాబట్టి అలాగని దేవుడిగా వచ్చి ఎవరికన్నా చెప్తే ఏమైనా మార్చుకుంటారా? కుదిరితే. అందుకే దూతలుగా వెళ్ళిన దేవుడే మానవుల మధ్యలోనికి మనిషిగా వచ్చాడు సోదరులారా. కొంతమందికి తెలివితేటలు ఎక్కువ. అసలు దేవుడు అలా ఎందుకు రావాలి, ఇలా రావచ్చుగా, ఇలా ఎందుకు రావాలి, అలా రావచ్చుగా, దేవుడు ఇలా ఎందుకు చేయాలి, అలా చేయొచ్చుగా. అమ్మా, దేవుడు నువ్వా లేకపోతే దేవుడు ఆయన? అయ్యా, నువ్వు దేవుడు అయినట్టు అన్ని శాసనాలు చెబుతున్నావు నాయన. దేవుడు నువ్వు కాదు, ఆయన సృష్టివి నువ్వు. ఎలా రావాలో, ఎందుకు రావాలో, ఏ విధంగా చేయాలో నువ్వా నేర్పుతావు దేవుడికి. దేవుడు పెట్టిన చట్టంలో నువ్వు ఉండాలా లేకపోతే నువ్వు పెట్టిన చట్టంలో వచ్చి దేవుడు ఇరుక్కోవాలా? క్యాబయ్యా క్యాబోల్ రైతు. దేవుడు ఇలా చేసేవచ్చుగా, దేవుడు అలా చేసేవచ్చుగా, దేవుడు ఏదంటే అది అయిపోతుంది. అవుతుంది. ఇలా చేసేయచ్చు, అలా చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ ఏదైనా ఎందుకు చేయట్లే దేవుడు? మరి అసలు భూమి ఇలా ఎందుకు ఉండాలి? దేవుడు తలుచుకుంటే అలా అంటే అయిపోయింది కదా, ఒక్కసారి ఇదంతా అలా అయిపోవాలని అనుమానం అయిపోద్ది అంటున్నాడా? అనడు. దేవుడు ఒక పద్ధతి ప్రకారం సృష్టిని జరిగించాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నాడు, ఒక పద్ధతి ప్రకారం ముగిస్తాడమ్మా. అందులో భాగంగానే ఒక పద్ధతి చెప్పాడు. మీరు చేసిన పాపాలు వదిలించుకొని బయటపడలేరు. మీరు ఏం చేసినా సరే ఇంకనూ నీకు ఒకటి కొదువుగా ఉందని నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పరిపూర్ణముగా నన్ను సంతోషపెట్టడం మీ వల్ల కాదు. ఎందుకు కాదంటే మీ అందరి మూలపితరుడైన ఆదాం వల్లే కాలేదు. నీ వల్ల ఎక్కడవుతుంది? కొంతమంది సహోదరులు అంటారు, యేసు పరిశుద్ధుడిగా వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధుడే కదా. యేసు కన్నా తల్లి ఉంది, అసలు ఆదాముకి తల్లిదండ్రి ఇద్దరు లేకుండా వచ్చాడుగా అంటారు. వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే వచ్చాడు, కానీ పాపము చేసి మలినపరచబడ్డాడు. కానీ యేసు, ఆదాము ఇబ్లీసు మాటిని, అంటే సైతాన్లే, ఇబ్లీసు మాటిని బుక్ అయ్యాడు. అదే ఇబ్లీస్ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన్ని తరిమాడు. సైతాన్, ఇబ్లీస్ అంటే సైతాన్.